తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ చక్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాలంలో మృగశిర కార్తీ ఒకటి. ప్రతి సంవత్సరం జూన్ నెలతో ప్రారంభమయ్యే ఈ కార్తీ రైతాంగానికి కొత్త ఆశలు, కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. మృగశిర నక్షత్రం ప్రవేశంతో వర్షాకాలం ప్రారంభం అవుతుందనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతుంది. అందువల్ల రైతులు ఈ కాలాన్ని ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ నెల 8 సోమవారం మృగశిర కార్తీ సందర్భంగా ప్రత్యేక కథనం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్ర పరిధిలో సంచరించే కాలాన్ని మృగశిర కార్తీగా పిలుస్తారు. ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు బలపడటంతో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. దీంతో వ్యవసాయ పనులు వేగం పుంజుకుంటాయి. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటల సాగుకు రైతులు సన్నాహాలు ప్రారంభిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మృగశిర కార్తీకు ప్రత్యేక సంస్కృతి ప్రాధాన్యత ఉంది. ఈ రోజున రైతులు నాగళ్లు, వ్యవసాయ పరికరాలను పూజలు నిర్వహించి భూమాతకు నమస్కరించి మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థనలు చేస్తారు. పల్లెల్లో రైతులు పొలాల్లో తొలి దుక్కులను దున్ని వ్యవసాయ కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యపరంగానూ మృగశిర కార్తీకు ప్రత్యేకత ఉంది అని పెద్దలు చెబుతుంటారు. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటంతో శరీరానికి తగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మృగశిర కార్తీ సందర్భంగా చేపలు లేదా ప్రత్యేక ఆహార పదార్థాలను తీసుకోవటం సంప్రదాయకంగా కొనసాగుతుంది. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం మృగశిర కాలంలో కురిసే తొలి వర్షాలు భూగర్భ జలాల పునరుద్ధరణకు, చెరువులు నిండటానికి, పర్యావరణ సమతుల్యతకు ఎంతో దోహదపడతాయని, రైతాంగ ఆర్థిక వ్యవస్థకు ఇది కీలక దశగా భావిస్తారు. మొత్తంగా మృగశిర కార్తీ కేవలం ఖగోళ సంఘటనలు మాత్రమే కాకుండా రైతాంగ జీవన విధానానికి, వ్యవసాయ సంప్రదాయాలకు, ప్రకృతిలో మానవుడి అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది. మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ రైతులు ఈ కార్తీను ఆశగా పండుగగా జరుపుకుంటారు. ఈ మృగశిర కార్తీ రోజు చేపలు తినటం ఆనవాయితీగా వస్తుంది. ఇందుకు కారణం మృగశిర కార్తీలో వేసవికాలం ముగిసి ఒక్కసారిగా వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది. ఈ మార్పు శరీరానికి తట్టుకోవడం కష్టమై రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చేపలలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఈ సమస్యల నుంచి రక్షిస్తాయి. ఈ కార్తీలో ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి చేప మందు తినటం మంచిదని నమ్ముతారు. శరీరం వేడెక్కడానికి మరియు జీర్ణశక్తి మెరుగుపడటానికి చేపలు సహాయపడతాయని నమ్ముతారు. మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మండే ఎండల నుంచి ఉపశమనం కలుగుతూ మరి వర్షాలు, తొలకరి చినుకులు కూడా రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇన్ని రోజులు మరి బాడీలో ఉన్న వేడిని అంతా తీసేసి మరి ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి మరి తరతరాలుగా అనాదిగా మన పూర్వీకుల నుంచి కూడా వస్తున్న ఒక ఆచారం ఉన్నది. అదే మృగశిర కార్తీ సందర్భంగా మరి చేపలు తినటం. ఈ చేపలు తినడం వల్ల సీజన్లకు వచ్చే వ్యాధులు కావచ్చు, ఇతరత్ర వాతావరణము మరి ఉష్ణం నుంచి మరి చల్లదనంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వచ్చే కొన్ని వ్యాధులను అరికట్టడానికి కూడా మరి ఇది పనిచేస్తుంది. మరి అలాగే ప్రతి మృగశిర కార్తీ కూడా హైదరాబాద్లో మరి చేప మందు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మృగశిర కార్తీ అంటే బాగా ఎండలు బాగా కొట్టిన తర్వాత వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే ఆ వర్షాకాలం ఎండలు కొట్టి తర్వాత వర్షాకాలం ఎమ్మటే స్టార్ట్ కాగానే మనకు ఒక డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫీవర్లు, వైరల్ ఫీవర్లు అని అది అని ఇదని మొత్తం కొన్ని రకరకాల వ్యాధులకు వచ్చి రావడానికి ముందస్తుగా సూచన అనమాట. ఈ మృగశిర కార్తీ అనేది ఒక కార్తీ. ఆ కార్తీలు ఏంటంటే వాతావరణ చల్లదనానికి ఒక కార్తీ అనేది స్టార్ట్ అవుతుంది, ఒక గ్రహం అన్నది. దానివల్ల ఏమైందంటే ఆ రోజే చేప తినడం ఎందుకంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతి ఒక్కరు చేపలు తినాలని అందుకనే శాస్త్ర ప్రకారం పెట్టారు. ఇది మామూలు కాదు, ఇది అందరు పాటించవలసిందే. ప్రతి ఒక్కరు ఎవరైనా తినాల్సిందే. అది ఒక మెడిసిన్ లాంటిది. మన బాడీలో ఉన్న చెడు గీడు అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనము దానికి మనకు వెనకట పెద్దలు ఆ విధంగా చెప్పారు కాబట్టి మనం ఎప్పుడైనా దాన్ని పాటించాలి. దాని గురించి చేపలు తినమని నేను అందరికీ కోరుకుంటున్నాను.